హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే ఏపీ క్యాబినెట్ భేటీ ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ భేటీ రాజధానిపై కీలక నిర్ణయాలు 12వ పీఆర్సీపై ఉద్యోగుల ఉత్కంఠత. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణము, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజన వంటి కీలక అంశాల గురించి చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అయితే ప్రభుత్వ అధికారిక అజెండా ఇదే అయినప్పటికీ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం వైపుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలు ప్రభుత్వం బాధ్యత. 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏలు, 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సిన పీఆర్సీలు, పదవి విరమణ చేయగానే చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సిన పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, విత్‌డ్రాయల్స్, ఏరియర్స్ వంటివి సకాలంలో చెల్లించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు తగినన్ని నిధులు కేటాయించిన తర్వాతే సమీక్ష పథకాలు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 13,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ కేబినెట్ సమావేశం నుంచి శుభవార్త కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఉత్కంఠతకు తెర పడేనా? నేటి కేబినెట్ సమావేశం ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురానుందో అని మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడేలాగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఈ సమావేశం ద్వారా వెలువడే నిర్ణయాలు కేవలం తక్షణ ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలకు వేదిక కానున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు జరగనుంది. ఈ సమావేశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తమ పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడతాయని భారీ అంచనాతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో తమకు సంబంధించిన కీలక అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన ప్రకటనలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు కేబినెట్ దృష్టికి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు అనేక సంవత్సరాలుగా వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఈ క్రింది ప్రధాన డిమాండ్లపై కీలక నిర్ణయాలు తీసుకోవాలనైతే వారు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు సమస్య. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకోసారి డీఏలను ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా డీఏలను సకాలంలో మంజూరు చేయటం లేదు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షల రూపాయల మేర ఆర్థికంగా నష్టపోతున్నారు. జీవన వ్యయం పెరుగుతున్న తరుణంలో డీఏల విడుదలలో జాప్యం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. డిమాండ్ ఈ కేబినెట్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలనైతే కనీసం 2 డీఏలనైనా తక్షణమే మంజూరు చేయాలనైతే ఉద్యోగులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలు విడుదల చేస్తే ఆర్థిక భారం ఒకేసారి పడకుండా ఉంటుందని వారు సూచిస్తున్నారు. రెండవది పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. సమస్య ఏంటంటే 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ గడువు ముగిసి చాలా కాలం గడిచినా నూతన అంటే 2 ఏళ్లు గడిచిపోయింది. ఈ యొక్క కొత్త పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. డిమాండ్ తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి. దాని సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ అమలులో జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడోది మధ్యంతర భృతి ఐఆర్. నూతన పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చాలా కాలంగా అయితే ఉంది. ఈ డిమాండ్ ఏంటంటే ఉద్యోగులు 27% మధ్యంతర భృతిని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అనేక సార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరిగినా ఐఆర్‌పై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని ఈసారైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఐఆర్ అనేది తక్షణమే పరిష్కరించాల్సిన అత్యంత ముఖ్యమైన డిమాండ్ అని వారు నొక్కి చెబుతున్నారు. ఇక ఇతర పెండింగ్ బిల్లులు మరియు సమస్యలు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు. ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలి. ప్రమోషన్లు మరియు ట్రాన్స్ఫర్లు, పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సకాలంలో జరగాలి. కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, వీరి సేవలను క్రమబద్ధీకరించడం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై కూడా ప్రభుత్వం
ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏపీ అంగన్వాడీ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరిక. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం అనేక సార్లుగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఐఆర్, పీఆర్సీ, డీఏల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. ఒకవేళ ఈ కేబినెట్ సమావేశంలో కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు, జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగుల నుంచి కూడా సంఘాలపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు మరియు ఆర్థిక భారం. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక సవాలు. అయితే సమస్యను పెండింగ్‌లో ఉంచుకుంటూ పోతే భవిష్యత్తులో భారం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేయడం, పీఆర్సీని సకాలంలో అమలు చేయడం, మధ్యంతర భృతిని అందించడం ద్వారా ప్రభుత్వంపై ఒకేసారి అధిక ఆర్థిక భారం పడకుండా క్రమంగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు. కేబినెట్ ప్రధాన అజెండా రాజధాని పట్టణాభివృద్ధిపై దృష్టి. ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ క్రింది అంశాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అమరావతి భూ సమీకరణ. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా మరొక 20,494 ఎకరాల భూమి సేకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు. రాష్ట్ర ప్రతిష్టను పెంచే దిశగా 4 అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధి. హై హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఏర్పాటుకు ఆమోదము. అలాగే స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, అమరజీ పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటు, పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు భూ కేటాయింపులు తీసుకునే నిర్ణయాలైతే కనిపిస్తున్నాయి. ఇక పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజన యూడీఏ. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థలను విభజించి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించేలాగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడంపై చర్చ. ఈ క్రమంలో కొత్తగా 2 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాట్లకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాల ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వం అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నప్పటికీ ఉద్యోగ వర్గాలు తమ న్యాయమైన డిమాండ్లను ఈ కేబినెట్ సమావేశంలో అయినా పరిగణనలోకి తీసుకోవాలని అయితే బలంగా కోరుతున్నారు. ఈ మేరకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. అయితే దాదాపుగా 2 ఏళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. కొత్త పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు స్వీకరించి నివేదికను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని. ఆ ఆలస్యం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటన. పీఆర్సీ నివేదిక మరియు దాని అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకు గౌరవప్రదమైన మధ్యంతర భృతి ప్రకటించాలని కోరుతున్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఈ భృతి ఉండాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశము. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నేరుగా చర్చించి పరిష్కరించుకునేందుకే వేదిక అయినటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలను గత ప్రభుత్వం ఒక్కసారి కూడా నిర్వహించలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం పునరుద్ధరించాలని తక్షణమే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అభివృద్ధి మరియు సంక్షేమం 2 సమానమే. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం ఎంత ముఖ్యమో ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగ యంత్రాంగం యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యం. సుపరిపాలన అందించాలంటే ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని ఉన్నతంగా ఉంచడం అత్యవసరం. కావున ప్రభుత్వం తన అభివృద్ధి ఎజెండాతో పాటుగా లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల న్యాయమైన కోరికలను కూడా ఈ కేబినెట్ సమావేశంలో పరిగణనలోకి తీసుకొని వారికి అనుకూలమైన సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అందరి చూపు కేబినెట్ పైనే, నిర్ణయాలపైనే. మరి ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి శుభవార్త అందిస్తుందని, కీలక ప్రకటనలు వెలువడతాయని అందరూ ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలుస్తారని ఆశిద్దాం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొని ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు వెలువరిస్తుందని అయితే కోరుకుందాము. ఈ కేబినెట్ సమావేశం కేవలం పరిపాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ భవిష్యత్తు ముడిపడి ఉంది. ప్రభుత్వం సమతుల్యమైన, ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల విశ్వాసాన్ని చురగొనాలనైతే, తద్వారా సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలనైతే ఆకాంక్షిద్దాం ఫ్రెండ్స్.